నామమునకు మహిమ కలుగును గాక. యోహాను సువార్త 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం చదువుకున్నాం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథంలో దావీదు గారు అంటారు ఒక చోట, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. జీవం కలిగిన దేవుని కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. ఒక తృష్ణ ఉన్నప్పుడు తృష్ణగొంటాము, ఒక ఆశ ఉన్నప్పుడు ఆశ కలిగి ఉంటాం పిల్లలు. ఒక తృష్ణ లేనప్పుడు, ఒక ఆశ లేనప్పుడు తృష్ణ ఉండదు, ఆశ ఉండదు పిల్లలు. ఆశ లేని వానికి ఆకాంక్ష కూడా ఉండదు. ఎందుకంటే దేవుడి వాక్యం అంటుంది కదా, అపవాది అయిన సాతాను అగ్ని బాణములు, అంటే దుష్టుని అగ్ని బాణములు ఆర్పటానికాట మనకాట ఏం కావాలి తెలుసా? నీతి సత్యం కావాల. రెండు చాలు. నీతి సత్యము, సత్యమును ధరించుకోవాలి. నీతి అనే మైమర్పు, ఆ నీతి ఆ సత్యం మనకున్నప్పుడు దుష్టుని అగ్ని బాణములు ఆర్పివేయటకు శక్తిమంతులు అవుతాం. ఆమేన్. హల్లెలూయా. అంతే సింపుల్, ఏం లేదు అక్కడ. శరీరకంగా మనము సహజంగా ఏదో ఒక ఆయుధం తీసుకుని ఒక విశేషాత్మాన్ని చంపుతాం. కానీ మనం బయటికి వెళ్ళినామంటే మన కోసం ఎన్నో కాసుకుని ఉంటాయి నిజంగా చెప్పాలంటే. బట్ అన్నిటిని జయించాలంటే మనుషులు వివిధ రీతిగా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ప్రియులారా. కానీ దేవుని వాక్యం అంటుంది, ఆత్మ సంబంధమైన విషయాల గురించి మాట్లాడితే దేవుని వాక్యం అంటుంది కదా, నీతి సత్యం ఉండాలి. నీతి సత్యం నీకుంటే దుష్టుని అగ్ని బాణములన్నిటిని నువ్వు ఆర్పు వేస్తావు. ఆమేన్. హల్లెలూయా. నీతి సత్యం లేకపోతే అవి నీ మీద పడతాయి అంతే. ఇది సింపుల్ కొటేషన్, సింపుల్ ఒక ఆన్సర్ మనకు తెలుస్తుంది. పోయిన వారాల్లో ఒక మాట నేర్చుకున్నాం.